హాయ్ ఫ్రెండ్స్, టుడే టాపిక్ ఈజ్ ఈఎస్ఐ పిఎఫ్ గురించి అండి. ఈఎస్ఐ అనేది ప్రెగ్నెంట్ లేడీస్కి 9th మంత్ వరకు 6 months లీవ్ శాలరీ వస్తుంది. ప్లస్ బేబీ పుట్టినందుకు 7,500 అమౌంట్ కూడా వస్తుంది. హాయ్ ఫ్రెండ్స్, టుడే టాపిక్ ఏంటంటే ఈఎస్ఐ పిఎఫ్ గురించి. వీటి గురించి వీడియో ఏంటి అనుకుంటున్నారా? వీటి గురించి కూడా తెలియని వాళ్ళు చాలామంది ఉన్నారండి. అది ఎవరు అనేది కూడా మీకు ఈ వీడియో ఎండింగ్లో చెప్తాను. దీనివల్ల తెలియని వాళ్ళు కూడా ఉన్నారు. అది ఎవరో కాదు, గవర్నమెంట్ ఎంప్లాయీ. కాబట్టి ఈ వీడియో చేస్తున్నాను నేను. అసలు ఈఎస్ఐ అంటే ఏంటి, పిఎఫ్ అంటే ఏంటి, వీటి వల్ల యూజెస్ ఏంటి, వీటిని ఎప్పుడు యూజ్ చేసుకోవాలి, వీటి బేసిక్స్ ఏంటి అనేవి చెప్తాను. ఇవి ఫస్ట్ ఎవరికి కట్ అవుతాయి, వీటి వల్ల యూజెస్ ఏంటి, గవర్నమెంట్ కానీ ప్రైవేట్ కానీ షాపింగ్ మాల్స్, షాప్స్, వీటిలో వర్క్ చేసే ఎంప్లాయీస్ ఉంటారు కదా, వాళ్ళకి ఈఎస్ఐ పిఎఫ్ అనేది కట్ అవుతుంది. ఈఎస్ఐ పిఎఫ్ అనేది బేసిక్ అండి. మన శాలరీలో నుంచి సమ్ అమౌంట్ అనేది కట్ అవుతుంది. ఇది పిఎఫ్ అనేది మనం మానేసిన తర్వాత మనకి అమౌంట్ అనేది రిఫండ్ అవుతుంది. ఈఎస్ఐ అనేది మనం స్టార్టింగ్ నుంచే దాన్ని యూజ్ చేసుకోవచ్చు. దాన్ని ఎలా యూజ్ చేసుకోవాలి, పిఎఫ్ ఎలా యూజ్ చేసుకోవాలని చెప్తాను. ఫస్ట్ పిఎఫ్కి బేసిక్ ఏంటంటే, మనం షాప్లో జాయిన్ అవుతాం కదా, షాప్లో కానీ ఎక్కడైనా మాల్స్లో కానీ గవర్నమెంట్ కానీ ప్రైవేట్ కానీ జాయిన్ అయ్యేటప్పుడు మనం డీటెయిల్స్ అనేవి కరెక్ట్గా ఇవ్వాలి. ఇచ్చినప్పుడు మాత్రమే పిఎఫ్ అనేది మనకు పక్కాగా రిఫండ్ అవుతుంది. మనం కరెక్ట్ డీటెయిల్స్ ఇవ్వనప్పుడు పిఎఫ్ అనేది మనకు రీఫండ్ అవ్వదు. ఆ అమౌంట్ అనేది మనకు లాస్ అవుతుంది. ఆ లాస్ అవ్వకూడదు. పిఎఫ్ని మనం మనీ ఎర్న్ చేసుకోవాలి అంటే కనుక స్టార్టింగ్లో మనం జాయిన్ అవుతాం కదా ఆర్గనైజేషన్లో ఎక్కడైనా కూడా, అప్పుడు 10th క్లాస్ మార్క్ లిస్ట్లో ఏ డేట్ అయితే ఉంటుందో ఆధార్ కార్డులో పాన్ కార్డులో కూడా సేమ్ అదే ఉండాలి. అలా ఉండి మన ఫాదర్ నేమ్ కానీ మన నేమ్ కానీ ఏ కరెక్షన్ లేకుండా కరెక్ట్గా ఉంటేనే పిఎఫ్ అనేది కేవైసీ అవుతుంది. కేవైసీ ఏంటంటే యూర్ నెంబర్ అనేది యాక్టివేషన్ చేసుకునే ఒక ప్రాసెస్. ఆ కేవైసీ అనేది యాక్టివేషన్ అయినప్పుడు మాత్రమే మనం పిఎఫ్ అనేది రీఫండ్ చేసుకోగలం, మనం మానేసిన తర్వాత కూడా. కొంతమంది 1 year 2 years 5 years చేసే వాళ్ళు కూడా ఉంటారు. చేసి కూడా పిఎఫ్ అని అంటే ఏంటి, దాన్ని ఎలా తీసుకోవాలని కూడా తెలియని వాళ్ళు కూడా ఉంటారు. మనం జాయిన్ అయిన 2-3 monthsకి కేవైసీ అనేది కంపల్సరీ చేసుకోవాలి. చేసుకున్నప్పుడే మన పిఎఫ్ అనేది యాక్టివేషన్ అవుతుంది. అప్పుడు మాత్రమే మనం దాన్ని తీసుకోగల పాసిబిలిటీ ఉంటుంది. మనం మానేసిన తర్వాత కూడా, మనం మానేసిన తర్వాత ఏ ఆర్గనైజేషన్ వాళ్ళు మనకు సపోర్ట్ చేయరు. కాబట్టి మనము అక్కడ వర్క్ చేస్తున్నప్పుడు మాత్రమే దీన్ని కేవైసీ అనేది మనము యాక్టివేషన్ చేసుకోవాలి. చేసుకున్నప్పుడే దీని యూజ్ ఉంటుంది. అంతేకాకుండా మనకి ఫైనాన్షియల్ పరంగా ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు, ఏదైనా ఇంట్లో ఇబ్బంది ఉన్నప్పుడు మధ్యలో కూడా పిఎఫ్ తీసుకునే పాసిబిలిటీ ఉంటుంది. లోన్ లాగా తీసుకోవచ్చు. మన అమౌంట్లోనే మనం సగం తీసుకోవచ్చు, రీఫండ్ అని చేసుకోవచ్చు. మిగతా అమౌంట్ అనేది మనం మానేసినప్పుడు వస్తుంది. అంతేకాకుండా కొంతమంది 8 months 1 year అలా చేసి మానేసి మళ్ళీ వేరే ఆర్గనైజేషన్లో జాయిన్ అవుతారు కదా. అలా జాయిన్ అయినప్పుడు కూడా మీరు సేమ్ ఇక్కడ ఏ యూఎన్ నెంబర్ అయితే ఉంటుందో ఆ యూఎన్ నెంబరే అక్కడ కంటిన్యూ చేసుకోవచ్చు. అలాగే ఈఎస్ఐ అనేది కూడా కంటిన్యూ చేసుకోవచ్చు. ఈఎస్ఐ గురించి నెక్స్ట్ చెప్తాను. పిఎఫ్ గురించి మీరు ఇవి చేసుకోవడం వల్ల మీరు పిఎఫ్ అనేది ఏ ఇబ్బంది లేకుండా మీకు లాస్ట్లో రీఫండ్ అవుతుంది. మీరు ఫస్ట్లోనే ఈ ప్రాబ్లమ్స్ అనేవి క్లియర్ చేసుకోకుండా కనుక మీకు పిఎఫ్ అనేది రాదు. కాబట్టి మీరు జాయిన్ అయినప్పుడు కంపల్సరీ కరెక్ట్ డీటెయిల్స్ అనేవి ఎంటర్ చేసుకోండి. దీనివల్ల ఫస్ట్ మా వారే సఫర్ అవుతున్నారు. ఇప్పటికి కూడా ఆ ప్రాబ్లం అనేది క్లియర్ అవ్వలేదు. డేట్ ఆఫ్ బర్త్ అని కరెక్షన్ చేయాలి, అది కరెక్షన్ అవ్వట్లేదు. దానికి చాలా ఇష్యూస్ ఉన్నాయి. అది నెక్స్ట్ ఇష్యూ. ఈఎస్ఐ గురించి చెప్తాను. ఈఎస్ఐ అనేది హెల్త్ ఇన్సూరెన్స్. ఈఎస్ఐ అనేది మన ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరికి యూజ్ అవుతుంది. మనం ఈఎస్ఐ కూడా సేమ్ అండి. మనం జాయిన్ అయినప్పుడు మన ఫ్యామిలీ మెంబర్స్, మన ఫ్యామిలీలో ఎంతమంది అయితే ఉంటారో వాళ్ళందరినీ ఈఎస్ఐ కార్డులో యాడ్ చేయించుకోవాలి. అది చేసేది కూడా మనం వర్క్ చేసే ఆర్గనైజేషన్ వాళ్ళు మాత్రమే యాడ్ చేస్తారు. ఈఎస్ఐ ఆఫీస్లో కానీ ఎక్కడ మన ఫ్యామిలీ మెంబర్స్ని యాడ్ చేయరు. ఆర్గనైజేషన్ వాళ్ళు మాత్రమే ఈఎస్ఐ ఫామ్లో యాడ్ చేస్తారు. ఈఎస్ఐ ఫామ్ యాడ్ చేయించుకున్న తర్వాత మనం ఆ ఆర్గనైజేషన్లో వర్క్ చేస్తున్నప్పుడే ఆ ఈఎస్ఐ ఫామ్ కూడా తీసుకోవాలి. మనం మానేసిన తర్వాత 3 months కూడా మనం ఈఎస్ఐ యూజ్ చేసుకునే బెనిఫిట్స్ ఉంటాయి. అది ఎలా అని కూడా తర్వాత చెప్తాను. ఈఎస్ఐ మనం ఫస్ట్ ఎలా యూజ్ చేసుకోవాలంటే, జాయిన్ అయిన తర్వాత 2-3 monthsకి మనకి యూజ్ అవుతుంది. అది ఎవరికి ఎప్పుడు యూజ్ అవుతుంది చెప్తానండి. నార్మల్ పీపుల్స్కి మనము ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారు కదా, షుగర్, బీపీ, థైరాయిడ్, ఇలా నార్మల్ మెడిసిన్స్, మనకు మంత్లీ మెడిసిన్స్ కావాల్సి ఉంటాయి. మనం బయట మెడికల్ షాప్స్లలో తీసుకుంటే మనీ పే చేసి తీసుకుంటాము. అదే ఈఎస్ఐలో తీసుకున్నామంటే మన శాలరీలో నుంచి సమ్ అమౌంట్ అనేది ఎలాగో ఈఎస్ఐ కట్ అవుతుంది. ఈఎస్ఐ కట్ అయిన తర్వాత వాళ్ళు మనకి మెడిసిన్స్ అనేవి ప్రొవైడ్ చేస్తారు. ఫ్రీగా మనం చెకప్ చేయించుకోవచ్చు. అంతేకాకుండా పెద్ద పెద్ద ఇష్యూస్ కూడా ఉంటాయండి వీటిల్లో. మనం జాయిన్ అయిన 9 monthsకి ఏదన్నా మన ఫ్యామిలీలో వాళ్ళకి ఏదన్నా ఆపరేషన్ చేయించుకోవాల్సి వచ్చింది, లేదా
సడన్గా యాక్సిడెంట్ అయింది, అలాంటప్పుడు మన దగ్గర అమౌంట్ ఉండదు. 9 మంత్స్ కంప్లీట్ అయిపోయింటే కనుక ఈఎస్ఐ వాళ్ళే ఆపరేషన్‌కి అమౌంట్ అనేది ప్రొవైడ్ చేస్తారు. అది లాక్స్ కావచ్చు, థౌజండ్స్ కావచ్చు, ఎంతైనా కూడా ఈఎస్ఐ అనేది భరిస్తుంది ఈ అమౌంట్‌ని. అంతేకాకుండా మనకు మంత్లీ మెడిసిన్స్ మన ఫ్యామిలీలో షుగర్, బీపీ ఉన్న పేషెంట్స్ ఉంటారు కదా! వాళ్ళకి మంత్లీ మెడిసిన్స్‌ని మనం ఈఎస్ఐలో కూడా వెళ్లి తీసుకోవచ్చు. ఇది మనం జాయిన్ అయిన 3 మంత్స్ నుంచి కూడా మనకు పాజిబిలిటీ ఉంటుంది. 9 మంత్స్ నుంచి మనం తీసుకోవాలి అంటే పెద్ద పెద్ద వాటికి 9 మంత్స్ కంప్లీట్ అయిపోయి ఉండాలి. 9 మంత్స్ కంప్లీట్ అయిన తర్వాతే ఈఎస్ఐ అనేది వర్తిస్తుంది. బేసిక్ మెడిసిన్స్ అనేవి మనం 3 మంత్స్ నుంచే తీసుకోవచ్చు. ఫస్ట్ మనం ఆర్గనైజేషన్‌లో నుంచి ఈఎస్ఐ ఫార్మ్ తీసుకున్నప్పుడు ఈఎస్ఐ ఫార్మ్‌లో మన నెంబర్ అనేది ఉంటుంది. ఆ నెంబర్ మనం ఈఎస్ఐ ఆఫీస్‌లోకి వెళ్ళి కనుక్కుంటే మనకి ఎలిజిబిలిటీ ఉందా లేదా అని ఈఎస్ఐ వాళ్ళు చెప్తారు. చెప్పిన తర్వాత మనకు మెడిసిన్స్ అనేవి ఈఎస్ఐ హాస్పిటల్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. చెకప్ కానీ మన ఫ్యామిలీ మెంబర్స్‌లో ఎవరికైనా బాలేకున్నా చూయించుకోవచ్చు. ఏవైనా కూడా మనకి పెద్ద పెద్ద సిటీస్‌లో కూడా అవైలబుల్లీ ఉంది. అంతేకాకుండా ప్రెగ్నెంట్ లేడీస్‌కి అనేది చాలా ఎక్కువగా యూజ్ అవుతుంది ఈఎస్ఐ అనేది. అది ఎలా అనేది చెప్తాను. ప్రెగ్నెంట్ లేడీసు షాపింగ్ మాల్స్‌లో కానీ, గవర్నమెంట్ హాస్పిటల్‌లో కానీ, గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానీ, ప్రైవేట్ ఎంప్లాయీస్ కానీ వర్క్ చేస్తూ ఉంటారు కదా! కొంతమందికి రెస్ట్ తీసుకోవాల్సిన సిట్యుయేషన్స్ వస్తాయి కంపల్సరీ. ప్రెగ్నెంట్ వాళ్ళు. ప్రతి ఒక్కరు హెల్తీగా ఉండరు కదా ఎవరు. కొంతమందికి హెల్త్ ఇష్యూస్ వల్ల రెస్ట్ తీసుకోవాల్సింది ప్రెగ్నెంట్ టైంలో. అలాంటి టైంలో మనము రెస్ట్ తీసుకున్నా కూడా, మనం ఇంటి దగ్గర ఉన్నా కూడా మనకు శాలరీ అనేది క్రెడిట్ అవుతుంది మన అకౌంట్‌లో. ఫస్ట్ 1 వీక్ అనేది ప్రొవైడ్ చేస్తారండి ఈఎస్ఐ వాళ్ళు. తర్వాత 2 వీక్స్ మన సిట్యుయేషన్ బట్టి 1 మంత్ కూడా తీసుకోవచ్చు ఈఎస్ఐలో అమౌంట్ అనేది మనకు క్రెడిట్ అవుతుంది మనం లీవ్ తీసుకొని ఇంటి దగ్గర ఉన్నా కూడా. అలాగే 9థ్ మంత్ కంప్లీట్ అయిన తర్వాత ప్రెగ్నెంట్ వాళ్ళు 6 మంత్స్ ఇంటి దగ్గర ఉన్నా కూడా మనకు సాలరీ అనేది క్రెడిట్ అవుతుందండి. అది ఈఎస్ఐ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. ఇది ప్రొవైడ్ చేస్తారంటే ఫస్ట్ మనం చేసిన ఆర్గనైజేషన్‌లో నుంచి మన సాలరీలో నుంచి ఈఎస్ఐ కట్ అవుతుంది కదా! కాబట్టే మనకి ఈఎస్ఐ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. దీని ప్రాసెస్ ఏంటంటే ఈఎస్ఐ ఇది ప్రెగ్నెన్సీ వాళ్ళు యూజ్ చేసుకోవాలి అనుకుంటే ఈ ఈఎస్ఐని 9 మంత్స్ కంప్లీట్ అయిన తర్వాత 9థ్ మంత్లో మనం స్కానింగ్ తీయించుకుంటాం కదా! ఆ స్కానింగ్ రిపోర్టు, మన బ్లడ్ టెస్ట్ రిపోర్ట్స్, మన హాస్పిటల్ చూయించుకున్న జనరల్ చెకప్ రిపోర్టు అవన్నీ తీసుకెళ్ళి ఈఎస్ఐ హాస్పిటల్‌లో సబ్మిట్ చేసిన తర్వాత వాళ్ళు మనకు ఒక స్లిప్ రాసిస్తారు. ఆ స్లిప్ తీసుకెళ్ళి మనము ఈఎస్ఐ ఆఫీస్‌లో ఇస్తే ఆ ఫామ్స్ అన్నీ ఫిల్ చేసిన తర్వాత మనకి లీవ్ అనేది వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. ముందైతే మంత్లీ ఒకసారి వేస్తన్నారు అమౌంట్ అనేది. ఇప్పుడు వీక్లీ వేస్తున్నారు. ప్రెజెంట్ నేను కూడా మెటర్నిటీ లీవ్‌లో ఈఎస్ఐలోనే ఉన్నాను. కాబట్టి ఈ వీడియో చేస్తున్నాను. ఎంతో కొంతమందికి యూజ్ అవుతుంది అంటే. మీకు ఫస్ట్‌లో చెప్పాను కదా! ఈ వీడియో ఎందుకు చేస్తున్నానని. నేను హాస్పిటల్‌లో డెలివరీకెళ్ళినప్పుడు ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ ఆ సిస్టర్ కూడా ప్రెగ్నెంటే. ఈ ఈఎస్ఐ వాడుకోవాలని ఆ సిస్టర్‌కి తెలియదంట. లీవ్ తీసుకోవాలి, ఈఎస్ఐ వస్తుంది అని. అంటే తను కాంట్రాక్ట్ బేస్ మీద ఉంది. వస్తుందో రాదో అని చెప్పి తను లీవ్ తీసుకోలేదు హెల్త్ బాలేకున్నా కూడా. ఈఎస్ఐ అని కట్ అయిన తర్వాత గవర్నమెంట్ పర్మనెంట్ కానీ, టెంపరవరీ కానీ, కాంట్రాక్ట్ బేస్ కానీ కంపల్సరీ సర్వీస్ అనేది అవైలబిలిటీ ఉంటాయండి. మీరు కంపల్సరీ ఈఎస్ఐ ఆఫీస్‌లో వెళ్ళి ఒకసారి కనుక్కోవచ్చు. పీఎఫ్ అనేది మీకు ఈఎస్ఐ గురించి చెప్పాను కదా! పీఎఫ్ గురించి కూడా అంతే అండి. ఏదైనా ఫస్ట్ మనం ఆర్గనైజేషన్‌లో ఉన్నప్పుడు మాత్రమే ఏవైనా చూసుకోవాలి. వన్స్ మనం బయటకొచ్చిన తర్వాత ఈఎస్ఐ కానీ, పీఎఫ్ కానీ ఏది మనం దాన్ని యూజ్ చేసుకోవాలి అంటే దానికి పాజిబిలిటీ ఉండదు. ఏదైనా మనం అక్కడున్నప్పుడు మాత్రమే వాటన్నింటిని ఫస్ట్ క్లియర్ చేసుకుంటే వాటి బెనిఫిట్స్ అని మనం ఇంటి దగ్గర ఉన్నప్పుడు కూడా 3 మంత్స్ తీసుకోవచ్చండి. మానేసి మనం ఇంటి దగ్గర 3 మంత్స్ ఉంటాం కదా! అప్పుడు కూడా తీసుకోవచ్చు ఈఎస్ఐ లీవ్ అనేది. హెల్త్ ఇష్యూ బాగలేదని చెప్పి మనం తీసుకోవచ్చు. నార్మల్ పీపుల్ కూడా 9 మంత్స్ కంప్లీట్ అయితే కనుక మనకు హెల్త్ ఇష్యూ ఏదన్నా బ్యాక్ పెయిన్ కానీ, లేదా ఏదన్నా హెల్త్ ఇష్యూ ఫీవర్ వచ్చింది, రెస్ట్ తీసుకున్నప్పుడు మనకు కంపెనీ వాళ్ళనేది అమౌంట్ వెయ్యరు కదండీ! సాలరీ రాదు కదా! అదే మనం ఈఎస్ఐ లీవ్ పెట్టుకుంటే 1 వీక్ పెట్టుకున్నందుకు 1 వీక్ మనకు సాలరీ పడుతుంది. మనం ఇంట్లోనే కూర్చోంటాం, రెస్ట్ తీసుకుంటాము. సాలరీ వస్తుంది. ఇది ఎలా అంటే మన సాలరీ అయితే ఎంతైతే ఉంటుందో దాంట్లో 70% అనేది ఈఎస్ఐ మనకు పే చేస్తుంది. ఆ 70% అనేది కూడా మనకొచ్చినా కూడా ఎంతో కొంత యూజ్ అవుతుంది కదా! కాబట్టి ఈఎస్ఐ బెనిఫిట్స్ అనేవి తెలుసుకోండి. పీఎఫ్ అనేది తెలుసుకోండి. వాటిని యూజ్ చేసుకోండి. ఈఎస్ఐ కానీ, పీఎఫ్ కానీ మీరు 1 మంత్, 6 మంత్స్, 8 మంత్స్ అలా చేసి మానేస్తారు కదా! ఈఎస్ఐకి 9 మంత్స్ కంప్లీట్ అవ్వాలి. పీఎఫ్‌కి అనేది మినిమమ్ 8 మంత్స్ కంప్లీట్ అయితే కనుక మీ పీఎఫ్ అనేది మీరు రీఫండ్ చేసుకోవచ్చు.
ఆ రీఫండ్ చేసుకోవాలని నేను ముందు చెప్పాను కదా, కేవైసీ అనేది అప్డేట్ చేసుకోవాలని. కంపల్సరీ ఆ లోపు మీ కేవైసీ అనేది అప్డేట్ చేసుకోండి ఆ ముందే. చేసుకుంటే కనుక ఇవన్నీ మీ బెనిఫిట్స్ పొందొచ్చు. వీటి వల్ల యూజెస్. ఈ వీడియో మీకు ఎంతో కొంత యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. తెలియని వాళ్ళకి మీ వల్ల రీచ్ అవుతుంది. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మై ఛానల్ని. ఈ వీడియో మీకు ఎంతో కొంత యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండి మై ఛానల్. సపోర్ట్ మీ. థ్యాంక్ యూ.